పిల్లరా, ఈ దినం దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి యోగు గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 12వ మరి వచనములో మనము 12వ వచనం నుండి చూసినట్లయితే యోబు గారి జీవితంలో తనను గురించినటువంటి సాక్ష్యం, అంటే నేను కట్టబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యోబు గారు దేవుని యందు గొప్ప భయభక్తులు కలిగిన భక్తుడు. యోబు నీతిమంతుడు, ఊజు దేశములో గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, విస్తారమైన మందలు కలిగిన వాడు. అలాగే మరి చక్కని మరి కుటుంబం యోబు గారికి దేవుడు అనుగ్రహించినట్లు చూస్తూ ఉన్నాం. వారి యొక్క కుమారులు అలాగే కుమార్తెలు మనము బైబిల్ గ్రంథంలో మరి చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో యోబు గారి యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆస్తి అలాగే కుమారులు, మరి ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్న అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. అలాగే అతనికి ఉన్న ఆస్తి కూడా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. కాబట్టి దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వాడుగా తన ఆస్తిని బట్టి మరి యోబు గారు ఆయన గొప్పగా లేక ఉప్పొంగిపోలేదు, అతిశయించలేదు, కానీ దేవుని యొక్క సహవాసములో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు తనకు అనుగ్రహించిన వాటిలో నమ్మకంగా అనుదినము యోబు గారు మరి తన యొక్క కుటుంబమును సరిచేసుకుంటూ 5వ వచనంలో చూస్తే వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనందించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమైన దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎంత గొప్ప మాట అంటే, యోబు ఒక రోజు కాదు 2 రోజులు కాదు, నిత్యము అలాగూ చేయుచూ ఉండెను అనే మాట చాలా గొప్ప విషయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి యోబు గారి యొక్క జీవితంలో ప్రియులారా మరి విజయుడు యోబు అన్ని విషయాలలో విజయుడే. ఎందుకంటే దేవుడు తన యొక్క భక్తుల విషయంలో సాక్ష్యం ఇవ్వడానికి అందరి ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట యోబును అలాగే మరి ఘనపరచడానికి దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. కాబట్టి యోబు జీవితంలో మరి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు యోబు గారు దేవుని దూషించలేదు,
కాబట్టి యోగు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఏ మాటల్లో కూడా తనకు వచ్చిన శ్రమను బట్టి దేవుణ్ణి దూషించలేదు. కానీ యోగు గారి యొక్క భార్య, అలాగే యోగు గారి యొక్క స్నేహితులైన వారు మరి యోగును ఆదరించే బదులు యోగును ఇంకా వారి మాటలతో గాయపరిచిన వారై ఉన్నారు. అయితే ఈ 29వ అధ్యాయము మనము ఎందుకు ఈవేళ మనం ధ్యానం చేసుకోబోతున్నాము అని అంటే, ప్రియులారా, దేవుడే కాదు మనుషులే కూడా, మనుషుల మధ్య కూడా యోగు ఎలా ఉన్నారో ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. 7 మాటలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. దేవుని యొక్క వాక్యములో తండ్రి లేని వారిని బాధ పెట్టవద్దు అని దేవుని యొక్క వాక్యములో ఉంది. వారికి అన్యాయం తీర్పులు తీర్చకూడదు. కాబట్టి తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. సహాయం లేని వారికి సహాయం చేసిన గొప్ప యోగు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరి సహాయము? దేవుని సహాయము యోగుకు ఉన్నది. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు కనుక సహాయము చేయుట అనేది యోగు యొక్క నైజం. ఎందుకంటే వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని మనస్సు కలిగిన వాడు, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం యోగును చూసి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉన్నది. మనము క్రైస్తవులమని ప్రియులారా చెప్పుకోవడం సరిపోదు, కానీ మన జీవితంలో మంచి క్రియలు ఉండాలి. మంచి క్రియలు ఉండాలి, విశ్వాసమునకు తగిన క్రియలు ఉండాలి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, యాకోబు గారిదే అంటారు, విశ్వాసము ఉంటే సరిపోదు కానీ క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం వృధము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుటయే క్రియ. అలాగనే విశ్వాసం వచ్చిన వారు చేయవలసిన పనులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు కూడా అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి యందు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక ప్రియులారా, మనము దేవుని యొక్క వెలుగు సంబంధము కనుక ఆ యొక్క సత్క్రియలు అనేటటువంటివి మనము చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యోగు గారి జీవితంలో మనం చూసినట్లయితే, రెండవదిగా విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడుచు, మీరు విధవరాండ్రను దిగమిగుచు మాయావేషములు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు అని అన్నారు. పిల్లరా, ఈ విధవరాండ్రకు యోగు గారు ఏం చేశారంటే, వారి హృదయమును అంటే మరి భర్త లేనటువంటి వారికి ఆయన సహాయకుడై, ఆయన దుఃఖంలో ఉన్నటువంటి వారి హృదయమును సహాయం చేసి సంతోషపెట్టిన వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మూడవదిగా మనం చూసినట్లయితే యోగు గారు అంటారు, గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని.
కాబట్టి గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. గుడ్డివారికి కన్నులు అవ్వడం అంటే ఏంటి? పిల్లరా, గుడ్డివారు ఈ లోకంలో చూడలేని వారు, వారికి యోగు గారు నేను కన్నై ఉన్నాను అని చెప్పుతూ ఉన్నాను. అంటే తాను వారి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కుంటివారికి పాదములైతిని అంటే గుడ్డివారికి, కుంటివారికి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు గుడ్డివారికి ఆయన సహాయకుడై ప్రియులారా గుడ్డివారికి కరుణించాడు, గుడ్డివారికి నడకనిచ్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే యోగు ప్రవర్తనలో ఇక్కడ తాను చేయవలసినటువంటి సహాయము, కాబట్టి పేదలకు, అంగహీనులకు, గుడ్డివారికి అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఒక చక్కని మాట చెప్పారు. మీరు విందు చేసేటప్పుడు మీరు మిమ్మల్ని పిలిచిన వారిని పిలిస్తే ఏ ప్రయోజనము? కాబట్టి మీరు విందు చేసేటప్పుడు ఎవరు పిలవాలట? గుడ్డివారిని, అంగహీనులను, విధవరాలను పిలవండి, వారి హృదయాన్ని సంతోషపెట్టండి. కనుక యోగు జీవితంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ప్రియులారా గుడ్డివారికి నేను కన్నులైతిని, గుడ్డివారికి పాదములైతిని. అలాగనే మరొక చక్కని మాట చూస్తే దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ప్రియులారా, ఇవాళ దరిద్రులను చూస్తే అసహించుకునేవాడు చాలామంది ఉన్నారు. దరిద్రులు దగ్గర రానివ్వరు, అసలు వారి ముఖమే చూడరు, వారి కొరకు ఏ సహాయము చేయడానికి కూడా ఇష్టపడినటువంటి జనాలు. ఎందుకంటే ముఖం మీద అంటారు, నీవు దరిద్రం అంటారు, వాడి ముఖం చూస్తే దరిద్రం అంటారు. కాబట్టి యోగు అలాగ అనలేదండి, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడు. ఎంత చక్కని మాట! అంటే వారికి ఆ దారిద్ర్యములో ఏం చేశాడంటే, ఆ దారిద్ర్యమును దేవుడు ఐశ్వర్యంగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. దారిద్ర్యాన్ని చూసి మనము ప్రియులారా వాడి దారిద్ర్యంలో ఉన్నాడులే అని చప్పలు కొట్టుకోకూడదు. నీకు చేతనైనంత మటుకు సహాయం చేయాలి. కాబట్టి దారిద్రులకు ఏమై ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు అని. అలాగే ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించింది. అంటే ఎవరు తెలియకపోయినా వ్యాజ్యం వచ్చినప్పుడు నిర్గమాకాండంలో మనం చూస్తాం, నీవు వ్యాజ్యం తీర్చేటప్పుడు పేదలైతే పక్షపాతం చూపించకూడదు, తండ్రి లేని వారి ఎడల పక్షపాతం చూపించకూడదు. కాబట్టి న్యాయ ప్రవర్తన అంటారు. అందుకనే ఇక్కడ అంటారు, వ్యాజ్యము, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని. శ్రద్ధ ఎవరి ఎడల శ్రద్ధ? దరిద్రుల వ్యాజ్యము పట్ల ప్రియులారా పక్షపాతం చూపించకుండా వారి యొక్క విచారణ, వారి యొక్క వ్యాజ్యం ఏంటో శ్రద్ధగా విచారించి న్యాయము అనేది కనపరచడానికి యోగు ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మీకు అంశాలు పైపైన తెలియజేస్తున్నా, లోతుగా వెళ్ళడానికి చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అనేది యోగు జీవితంలో మనం చూస్తూ ఉన్నామండి. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, నేను గొప్ప బోధకుడు అంటే చెప్పుకుంటే సరిపోదు. ప్రియులారా, మన సుఖానుభవం మాత్రమే కాదుగా ఎదుటి వారి సుఖాన్ని, సౌఖ్యాన్ని కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రియులారా మనం ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యం అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే ఆయన సుఖం కోరుకోలేదు, నరుల రక్షణ, నరుల సౌఖ్యం కోరుకున్నాడు. ఆయన శ్రమ అనుభవించాడు. ప్రియులారా
మనకందరికీ సౌఖ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవులమైన మనం, క్రీస్తును ధరించిన మనం, క్రీస్తు బిడ్డలమని చెప్పుకొచ్చున్నటువంటి మనము ఎదుటి వారికి సహాయం చేయాలి కానీ ఎదుటి వారిని దోచుకొని దాచుకునే స్థితి ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాం. నీ సహోదరుడు అవసరంలో ఉన్నప్పుడు యాకోబు అంటాడు, అతడికి ఆకలి వేసింది, ఆహారం పెట్టాలి, చలి వేస్తుంది, కప్పుకోవడానికి దొరకటేవాడు, అంతేగాని ప్రార్థన చేద్దామంటే సరిపోదు. ప్రియులారా, కాబట్టి చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మంచిదే. ప్రార్థనలతో పాటు సహకారం, సహాయం కూడా చేయాలి. కాబట్టి మనము క్రైస్తవ్యము ప్రారంభ దినాలలో అనగా ప్రియులారా దాతృత్వం కలిగి అనేక మంది మంచి పనులు చేశారండి. భక్తులైనటువంటి వారు స్వార్థం లేనటువంటి సేవ చేశారండి. మోకాళ్ళ జీవితం, కన్నీటి ప్రార్థన చేసి తమ కొరకు ఏది దాచుకోలేదు కానీ వారు ప్రజలందరూ క్షేమం కోరి అందరూ సంతోషంగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమ ఏంటో తెలుసుకోవాలి అని వారు ఏం చేశారంటే తమ కుటుంబములను మాత్రమే కాక అందరూ కూడా మా కుటుంబ సభ్యులే అన్నట్లుగా సమాజంలో ఉన్న వారికి, పేదవారికి వస్త్రములు ఇవ్వడం, అనాథ శరణాలయాలు పెట్టడం, హాస్పిటల్స్ రోగులను బాగు చేయడానికి ప్రియులారా ఎన్నో ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, అలాగే ఎన్నెన్నో మంచి పనులు చేసి క్రైస్తవ్యము బాగా వృద్ధి పొందేటట్లుగా ప్రియులారా, అంటే క్రీస్తులో ఉన్న మంచితనము వృద్ధి పొందాలి. అది భక్తుల యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు. కాబట్టి నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి మనస్సు కలిగిన వారై ఆ కాలంలో ప్రియులారా గొప్ప పనులు చేశారు. కానీ ఆ కాలంను బట్టి ఈ కాలంలో చూస్తే ప్రియులారా క్రైస్తవ్యంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తును బట్టి సంఘము మేలు చేయాలి కానీ ఆ లోపాలు సరిదిద్దుకొని మనము లోకానికి క్రీస్తును చూపించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. ప్రభువునందు ప్రియమైన వారులారా యోగు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు అని అంటే మనము ప్రియులారా, అందుకే అంటారు ఆయన, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను తప్పికొన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను చలిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చారంటే ప్రభువా ఎప్పుడు చేశాను ఇవన్నీ అంటే ఇదిగో ఈ సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్లేనా. కనుక ప్రియులారా మనం గమనించాలి. అందుకనే యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 20వ వచనంలో అంటారు, నాకు ఎడతగిన ఘనత కలుగు, నా చేతుల్లో నా ఇల్లు ఎప్పటికీ బాగుగా ఉంటును. దేవునికి స్తోత్రం. ప్రియులారా 24వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. ఈవేళ కష్టకాలంలో ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు, బాధల్లో నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు సహాయం చేయకపోయినా పర్వాలేదు, వారిని ప్రేమతో ఆదరించి మంచి మాటలు చెప్పి ప్రియులారా ప్రార్థన చేసి వారిని ఆదరించు, వారిని బలపరచు, వారి దుఃఖాన్ని పోగొట్టేటట్లుగా వారికి మంచి మాటలు చెప్పు. అప్పుడు వారి ముఖములో నవ్వు చూసినప్పుడే నిజంగా నీవు లేక నేను ప్రియులారా దేవునికి ఇష్టలంగా ఉంటామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయలేని. కాబట్టి 25వ వచనం చివరిగా చూస్తే దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె ఉండిని. దుఃఖించేటటువంటి వారికి ఓదార్పు అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా
ఆయన అన్నాడు. ఎందుకనంటే దుఃఖించే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సంతోషించే వారు అందరూ వెళ్తారు, కానీ దుఃఖించే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తారు? కాబట్టి దుఃఖించే వారి ఇంటికి వెళ్ళి వీళ్ళరా ఏం చేయాలంటే ఓదార్చాలి. అందుకనే మనం చూస్తూ ఉన్న అనేక విషయాలు, మంచి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కనుక ప్రియులారా, యోగు జీవితం ఎలా ఉంటే ఎంత శ్రమ వచ్చినా ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే ఇక్కడ మరి ఆయన జీవితంలో పలికినటువంటి ఒక గొప్ప మాట అది కనబడుచు ఉన్నది ప్రియులారా. అందుకనే వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను విని ఉన్నాను, ఇప్పుడైతే కనులారా నేను చూచుచూ ఉన్నాను అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలామంది వింటాం, యేసుక్రీస్తు ప్రభువుని గురించి వింటాం, ఎన్నో మంచి మాటలు వింటాం ప్రియులారా. కానీ దేవుడిని చూడగలిగే అనుభవం మాకు ఎప్పుడు దేవుడు కనబడతాడు? ఎప్పుడు దేవుడు కనబడతాడు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకనే చూడండి, యోగు గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 42వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వినికిడి చేత నేను కూర్చిన వార్త నేను వింటనే, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎంతో అమూల్యమైనటువంటివి, విలువైనటువంటివి ప్రియులారా. మన జీవితంలో ఎన్నో మనము ప్రార్థనలు చేస్తాం, మనం ఎంతో ఆశీర్వాదం పొందుకోవాలని చూస్తాం, మనం ఎంతో ప్రియులారా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క మరి స్వరాన్ని వినాలని ఆశిస్తూ ఉంటాం ప్రియులారా. అందుకనే చూడండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోగు గ్రంథం 11వ అధ్యాయము ప్రియులారా మరి 15వ వచనంలో మనం చూసినట్లయితే, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదువు, నిర్భయుడమై నీవు స్థిరపడి ఉండువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదువు, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఇలా ఇవన్నీ మనం చేయాలి కాబట్టి క్రైస్తవులమైన మనం పిల్లలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి, మంచి పనులు చేయాలి. కాబట్టి మంచి పనులు ఎప్పుడూ చేయాలి, క్రీస్తును బట్టి మంచి పనులు మనం ఎప్పుడూ చేయాలి. ఎదుటి వారిని బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. ప్రియులారా, నీకు ఉన్నదానిలో నీవు సంతోషించు, నీవు దేవుని స్మరించు, ధ్యానించు ప్రియులారా. అప్పుడు దేవుని వలన నీవు మెప్పు పొందుతావు. కాబట్టి ఈ యోగ గ్రంథంలో ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. దైవ ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకుంటున్నాం ప్రభువా. ఈ మాటలను విన్నవారి హృదయంలో తండ్రి చెడుతనము తొలగించి సత్ప్రవర్తన కలిగి క్రైస్తవులుగా ఎలా ఉండాలో, మంచి పనులు, మేలు చేసే పనులు. దేవా, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అపవాది సంబంధి అని యోహాను గారు తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మేలు చేసే వారముగా ఉండగలిగినట్లు, నీ మనస్సు మేము కలిగి ఉంటున్నట్లు దీవించుమని, మహిమాఘనత కీర్తి పొందుకొనమని త్వరగా రానయ్య యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో వేడుకొనుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.